కార్పొరేట్ గద్దలకు కాపలా కాస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దించాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రంజిత్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాండూరు సాయిపూర్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. నిత్యావసర వస్తువుల ధరలను మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రుణమాఫీ చేస్తా అంటుండు, కానీ బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిండ్రా, 15 లక్షల అకౌంట్ చేసిండ్రా, వ్యవసాయదారులను కడుపులో పెట్టుకొని చూసిండ్రా, చూడలేదు. మనం ఎవరు అడుగుతలేము. మనము ఎప్పుడు అదే అనుకుంటున్నాం, ఇది అడుగుతూ నెక్స్ట్ టైం అడుగుదామని చెప్పి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. మనం ఇక్కడ 10 రోజులు ఆలస్యమైతే అల్లరి చేస్తున్నాం. ఇది మన హక్కు అనుకుంటాం, అక్కడ భయపడతాం. కానీ అందుకే ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది. మనం అందరం చేయి కలిపి చేయిని బలపరుచుకున్నాం. రేవంత్ అన్నను మనం గెలిపించిండ్రు. నిన్న అదే చెప్తుంటే నేను అక్కడ కూడా ప్రతి ఒక్కరం అందరం కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎంతమంది గెలిపించుకుంటే మనకంత బలం చేకూరుతుంది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకొని మనం ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం. మన సంక్షేమం మనం చూసుకుంటాం. మన బతుకులు మన బతుకుదాం. మనకు కావాల్సిన వనరులు ఉన్నాయి. మనకు కావాల్సిన తెలివి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమేం కావాలో తెచ్చుకుందాం. మన బతుకు మనమే రాసుకుందాం. ఏం చేయాలి రాబోయే రోజుల్లో అని చెప్పి మీరందరూ ఇవాళ నా ఎలక్షన్, రేపు నీవేదమ్మ ఎలక్షన్ ఉంటాయి, రత్నమాలమ్మ ఎలక్షన్స్ ఉంటాయి, ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్, అన్ని ఎలక్షన్లు ఇదే కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం అని అనుకొని ప్రతి ఒక్కరం ప్రతి ఎలక్షన్ కలిసి పోరాడదామని చెప్పి అందరం కలిసికట్టుగా సాగితే మనకు తీరని లోటు ఏమన్నా ఉందా అని, ఏదైనా లోటు తీరలేదా, ఈ లోటు ఆ లోటు అని ఏ బాధన్నా అన్ని బాధలు తీర్చుకున్నట్టు చేద్దామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు, నన్ను పిలిచిండ్రు, ఆదరిస్తుండ్రు. మీ ముందు నిలబడ్డా. రాబోయే 15 రోజులు నా కోసం కష్టపడండి, ఇంటింటికి తిరగండి. ఆటోలు ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు, ఇంటింటికి పోయి సాయిపూర్లో ప్రతి ఒక్కరికి కొట్టు పెట్టి రాబోయే రోజుల్లో చేయి గుర్తును బలపరచడానికి చెప్పాలని వేడుకుంటూ గత 5 సంవత్సరాలు నేను చేసిన పనితీరు, అంతకంటే ముందు 5 సంవత్సరాలు విశ్వేశ్వరరెడ్డి చేసిన పనితీరు మీరు కొలమానం చేయండి. నేను 5 సంవత్సరాలు మీకు అందరికి అందుబాటులో ఉన్నా. ఇక్కడ కోవిడ్ టైంలో కూడా ప్రతి గ్రామానికి వచ్చిన, ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన, పిల్లల చదువు కోసము నిత్యావసర వస్తువులు ఇచ్చిన. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి నా పైన ఆరోపణలు చేస్తుండు. నేను పదే అడుగుతున్నా, ఇవాళ సాయిపూట కూడా అడుగుతున్నా, ఏదైనా ఆరోపణలు రుజువు చేస్తే నేను రేపు వస్తా, ఎప్పుడైనా ఎక్కడైనా వస్తా అని చెప్తే మళ్ళీ మాయమై పారిపోతుండు, మాటలు మాట్లాడుతుండు. గ్రామాలు తిరిగినా అని చెప్పి గ్రామాలు తిరిగితే ఇప్పుడు గ్రామం తిరుగు. ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది. నువ్వు కోవిడ్ టైంలో ప్రజలందరూ బాధల్లో ఉంటే ఇంట్లో పడుకున్నావు. నా భార్య పిల్లలు బయటికి పోనిస్తలేరన్నావు. నాకు కూడా నా భార్య పిల్లలు నన్ను కూడా అడుగుతారు, బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి. నేను వచ్చిన, మీరు నన్ను ఆదరించిండ్రు. నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించిండ్రు. మీ బాధలుంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన.